యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అనుగ్రహం పొందామని మీరనుకుంటున్నారు మావయ్య, కానీ ఆ నగలు దొరికి శివపార్వతులకి అలంకరిస్తే కాని శాపం తొలగిపోదు. అంతవరకు నా కడుపులో ఉన్న బిడ్డకి రక్షణ లేదు. మనం ఎంత ధైర్యం చెప్పినా ముఖంలో కంగారు పోలే చూడు రాజా. నిజం చెప్పాలంటే నాకు కూడా కంగారుగానే ఉంది రాజా. ఇందు, ఇప్పటికే వైదేహిలో భయం ఎలా పోగొట్టాలని చూస్తుంటే మళ్ళీ నువ్వు మొదలుపెట్టావా? లేదు మనవడా, కొన్ని కలలు శకునాలు ఊరికే రావు. అవి మనం జాగ్రత్తగా ఉండాలని చేసే హెచ్చరికలు. రాజా, మన వంశంలో ఏ కోడలు నెలతప్పినా కులదైవం జోగులమ్మని దర్శించుకోవడం మన ఆనవాయితీ కదా. అవునమ్మా. అక్కడ గూడెంలో ఒక రాత్రి నిద్ర చేస్తే ఆ అమ్మ ఆశీస్సులతో తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారు. వీలు చూసుకుని పంపిద్దామనుకున్నాను, కానీ ఇప్పుడే పంపించాల్సిన అవసరం ఉందనిపిస్తుంది. ఆ మనవడా, వైదేహిని తీసుకుని వెళ్ళు. తర్వాత ఇంకెలాంటి భయమూ ఉండదు. అలాగే ఇందు, వైదేహి భయం నీ భయం పోగొట్టడానికి తప్పకుండా తీసుకెళ్తాను. స్వామివారికి అలంకరణ చెయ్యకపోతే మీ తర్వాతి తరంపై ఆశలు పెట్టుకోవద్దు. ఒకవేళ మీ కడుపులో కాయ కాసిన కడుపులోనే కరిగిపోతుంది. ఒక రాత్రి సరిపోతుందా లేదా ఎక్కువ రాత్రులు గడపాలా? మీ ఇష్టం అబ్బాయి గారు. ఒక్కరోజు కాకపోతే 10 రోజులు ఉండండి. మీకు అడ్డంటే చెప్పండి. వెళ్లేది హనీమూన్ కాదురా. ఏ హనీమూన్ అయితేనే ఉండాలా ఏంటి? నువ్వు కడుపులో ఉన్నప్పుడు నేను కూడా వెళ్ళాను నాన్న. అక్కడ అంతా బాగుంది. నాకైతే 4 రోజుల వరకు రావాలనిపించలేదు. మీరు కూడా 4 రోజులు వెళ్ళరండి. మనవడా, మీరు రెడీ అవ్వండి. వాలి, గూడె వాళ్ళతో మాట్లాడి అక్కడ ఉండటానికి అన్ని ఏర్పాట్లు చేయి. అలాగే నానమ్మా. వెళ్ళండి, రెడీ అవ్వండి. వెళ్ళమ్మా. దీనికి పీడకల వచ్చిందంట. దీని కడుపులో పిండం భద్రంగా ఉండడానికి పూజలు చేయించడానికి గూడెనకు పంపిస్తున్నారంట. అసలు ఎన్ని ప్రయత్నాలు చేసినా దీనికెందుకు ఏమీ కావడం లేదో నాకొస్సలు అర్థం కావడం లేదు. ఊర్మిళ, ఏంటి ఇక్కడికి వచ్చావు? వాళ్ళక్కడికి వెళ్ళడానికి ఏర్పాట్లు చేస్తానన్నావు కదా, చేసుకోపో. ఎందుకు బంగారం అంతా ఆవేశపడతావు? మన రంగు బయటపడకూడదంటే వాళ్ళు చెప్పినట్టు చేయాలి, తప్పదు. కానీ వాళ్ళని అక్కడికి పంపించే ఏర్పాట్లు చేయమని చెప్తే మనం పైకి పంపించే ఏర్పాట్లు చేద్దాం. ఇప్పటి వరకు ఇలాంటి కబుర్లు చాలానే చెప్పావు, జరిగిందేమీ లేదు. ఈసారి అలా కాదు బంగారం. నీ వల్ల కాదు. చంచల కూడా ఏదో చేద్దామని వచ్చింది. ఏమైంది? తను పెట్టిన విషయం తనే తిని హాస్పిటల్కి పోవాల్సొచ్చింది. మీరెవ్వరూ దాన్ని ఏమీ చేయలేరు. ఈసారి అవుతుందని చెప్తున్నాను కదా. నువ్వెళ్ళి ఒకే ఒక్క 10 నిమిషాలు సీసీ కెమెరాలు పనిచేయకుండా చూడు. నా పని నేను పూర్తి చేస్తాను. ఏం చేయబోతున్నాడు? సరే, ఈ ఒక్కసారికి అవకాశం ఇద్దాం. ఇదేం బాలేదు బావా. నేను కూర్చోడం ఏంటి, నువ్వు బట్టలు సర్దడం ఏంటి? చేతులు కట్టేసినట్టుంది. ఇక నుంచి చేతులు కట్టుకునే కూర్చోవాలి, లేదంటే చేతులు కట్టేసి కూర్చోపెడతా. అదే నా భయం బావా. ఇక్కడంటే ఇంతమంది ఉన్నారు. నువ్వు కొన్ని పనులు చేస్తే మిగతావి వాళ్ళు చేస్తున్నారు.
అక్కడ నువ్వొక్కడివే అన్ని పనులంటే కష్టం బావా. అక్కడ మాత్రం ఇద్దరం కలిసి పనులు చేద్దాం. ఏంటి చేసేది? ఏంటి చేసేది? అది కాదురా, అక్కడికి వెళ్ళేదే నా బంగారానికి సేవలు చేయడం కోసం. 4 రోజులు కాదు, 10 రోజులు ఇద్దరమే. కాదు ముగ్గురం. మనం ఈ లోకాన్ని మర్చిపోయి బతుకుదాం, సరేనా? రాన్నయ్య. ఇక ఈ కారుకి బ్రేకులు పడవు. బ్రేక్ ఫెయిల్ అయినా ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యే అవకాశం ఉండొచ్చు. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కాకుండా ఉండాలంటే సీట్ బెల్ట్ పని చేయకూడదు. ఊర్లు కాదే, మిమ్మల్ని ఊరవతల పాతి పెడతాం. సారీరా, డిస్టర్బ్ చేశానా? అయ్యో అదేం లేదన్నయ్య, పిలిస్తే నేనే వచ్చేవాడిని కదన్నయ్య. లేదు తమ్ముడు, నేనే మీ దగ్గరికి రావాలనుకున్నాను. ఏమీ చేతగాని నిస్సహాయుణ్ణి. కనీసం మీ దగ్గరికి వచ్చి థ్యాంక్స్ అయినా చెప్పాలి కదా. ఏంటన్నయ్య, ఏంటి అలా మాట్లాడుతున్నావు? ఏమైంది? అది కాదురా, మన కుటుంబానికి నా వల్ల కలిగిన లోటుని మీ ఇద్దరు పూడుస్తున్నారు. అది నాకు చాలా సంతోషంగా ఉంది. మీ ఇద్దరికి చాలా థ్యాంక్స్ రా. బావగారు, మీ వల్ల లోటు జరగడం ఏంటి? మీలో ఏది లోటని మీరు భావిస్తున్నారో శివయ్య దయ వల్ల తొందరలోనే ఆ లోటు తీరిపోతుంది. నిన్నటి వరకు ఆ కోరిక ఉండేది వైదేహి, కానీ ఇప్పుడు నేను ఇలా ఉండిపోయినా పర్వాలేదు. ఎందుకంటే మీరు వారసుని ఇవ్వబోతున్నారు, అది చాలు నాకు. అమ్మయ్యా, ఇద్దరూ పోతారు. ఓకేరా, ఓకే కలుద్దాం. యాక్టింగ్ ఇంత కష్టమా? మొత్తానికి ఒక పని అయిపోయింది. ఏదో చేస్తానని చెప్పి కార్ దగ్గర ఏం చేస్తున్నావు? ఏం చేసినా వైదేహి అడ్డు తప్పించడానికే. కార్ బ్రేకులు తీసేసావా? బానే గెస్ చేశావు. మరి దేవాంశ్ పోతే ఏమన్నా నష్టమా? అయినా ఇద్దరికి ప్రాణాలు పోకపోయినా వైదేహి కడుపు మాత్రం పోతుంది. ఇక్కడ బయలుదేరినప్పుడే అనుమానం వస్తే? ఇక్కడ ఏ అనుమానం రాదు. కొంత దూరం వెళ్ళాక బ్రేక్ ఆయిల్ పూర్తిగా అయిపోయాక అప్పుడు బ్రేక్ ఫెయిల్ అవుతుంది. ఎయిర్ బ్యాగ్స్ కూడా ఓపెన్ కాకుండా సీట్ బెల్ట్ అడ్జస్ట్ చేశా. యాక్సిడెంట్ పక్కా, కడుపు పోవడము పక్కా. నువ్వు గుడి నుంచి తిరిగి వచ్చేసరికి కడుపు ఖాళీ అయిపోవాలన్నావు. అసలు అక్కడికి వెళ్ళకముందే అయిపోతుంది. ఇదిగో, మీ ప్రయాణం కలర్ఫుల్గా ఉండాలని ఈ కలర్ఫుల్ గిఫ్ట్ తెచ్చాను. తీసుకోండి. దేవాంశ్, ఎందుకు? ఇందు, లక్కీ
కౌశల్య. ఏంటన్నయ్య, ఇంట్లో వాళ్ళందరి పేర్లు ఈ బెలూన్స్ మీద రాసున్నాయి, మరి ఈ వైట్ బెలూన్ మీద ఏం లేదు? చుట్టూ ఉన్న బెలూన్స్ మన కుటుంబం అయితే మధ్యలో ఉన్నది మనందరి కలల ప్రతిరూపం, మీకు పుట్టబోయే బిడ్డ. అర్థమైందా? మన కుటుంబం ఎప్పుడూ ఉంటుంది, అందులో నేను ఉన్నానురా. అవును బావగారు, మీ అందరి ప్రేమాభిమానాలే నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి శ్రీరామ రక్ష. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. ఈ ఇంట్లో ఎవ్వడు ఉండడు, ఉన్న ఒక్క నా కొడుకు కుంటాడు, వాడి ఇంట్లో ఉన్నా లేనట్టే. సరే నాన్న, మేము వెళ్ళొస్తాం. బెలూన్స్ ఎందుకు వైదేహి? కడుపులో బిడ్డ పడగానే నువ్వు కూడా పసిబిడ్డలా మారిపోయావా ఏంటి? లేదక్కా, కుటుంబానికి దూరంగా వెళ్తున్నాం కదా, కుటుంబం మొత్తం తోడుగా ఉంటుందని బావగారిచ్చారు. ఇందులో ఒక్కో బెలూన్ ఇంట్లో ఒక్కొక్కరన్నమాట. పెళ్ళానికి ఒక మల్లెపువ్వు తెచ్చిచ్చింది లేదు గాని మురదలకి మాత్రం బెలూన్స్ గిఫ్ట్ ఇచ్చాడు. అమ్మా వైదేహి, అక్కడ అమ్మవారు చాలా మహిమగలది. భక్తి శ్రద్ధలతో కొలిస్తే కోరుకున్న కోరికలన్నీ తీరుస్తుంది. అలాగే అమ్మమ్మ. అలాగే మీకు అక్కడ ఎన్ని రోజులుండాలనిపిస్తే అన్ని రోజులుండి రావచ్చు. వాలే, అన్ని ఏర్పాట్లు చేయించావు కదా? అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేయించాను పెదనాన్న, పైకి పోయే ఏర్పాట్లు కూడా. అలాగే 2-3 రోజులు ఎక్కువ ఉంటే డాక్టర్స్ కూడా అక్కడికే వచ్చి చెక్ చేస్తారు. ఈలోగా ఏదైనా ఇబ్బంది ఉంటే ఫోన్ చేయడం మర్చిపోవద్దు. అలాగే అత్తయ్య. జాగ్రత్త మనవడా. ఏంటో ఎవ్వరు లేకుండా వైదేహిని పంపిస్తుంటే ఏదోలా ఉంది. ఇందు, మేమేమన్నా సీతారాముల్లాగా అడవికి వనవాసానికి వెళ్తున్నామా? గూడెం దగ్గరికే కదా, అక్కడ ఉండేదంతా మనవాళ్లే కదా. పోనీ నన్ను కూడా తోడరమంటారు అబ్బాయి గారు? ఏ పోవాలనుందా? అదే, అక్కడికి పోవాలనుందా అని అడుగుతున్నా. ఎవ్వరు ఏమీ అవసరం లేదు, మేమే వెళ్ళి జాగ్రత్తగా వస్తాం. వెళ్ళరా వెళ్ళు, నువ్వు వెళ్ళాలనే చూస్తున్నా. జాగ్రత్త నాన్న. సరే, బాయ్ అత్తయ్య. బాయ్ బాయ్ అమ్మమ్మ. బాయ్. బాయ్ అంజీ. బాయ్. బాయ్ బాయ్. బాయ్ బావగారు. పక్కా జరుగుతుంది కదా? టీవీ పెట్టి చూసుకో, ఇంకో అరగంటలో న్యూస్ వస్తుంది. బ్రేక్ ఫెయిల్ అయి కారు బోల్తా, దేవాంశ్ వైదేహిల దుర్మరణం. ఒకవేళ అదృష్టం బాగుండి ప్రాణాలు మిగిలినా వైదేహి కడుపు మాత్రం మిగలత బంగారం. నీకది చాలు కదా? పద టీవీ చూద్దాం.
వైదేహి, బెలూన్స్ పట్టుకోవడం ఇబ్బందిగా ఉన్నట్టుంది. వాటిని వెనక్కి పెట్టేయచ్చు కదా. ఉండని బావా, ఇవి బెలూన్స్ కాదు, మన కుటుంబం అని బావగారు అన్నారు కదా. ఇవి పట్టుకుంటే వాళ్ళందరూ నాతోనే ఉన్నట్టుంటుంది, మన బిడ్డకి రక్షణ కూడా ఉన్నట్టుంటుంది. అన్నయ్య ఏ ఉద్దేశంతో ఇచ్చాడో పక్కన పెడితే, నువ్విలా బెలూన్స్ పట్టుకుని మనమిద్దరం ఇలా కారులో వెళ్తుంటే ఎలా ఉందో తెలుసా? కొత్తగా పెళ్ళయి హనీమూన్కి వెళ్తున్నట్టుంది. పోనీలే బావా, పెళ్ళైన కొత్తలో ఇద్దరం వెళ్ళడం కుదరలేదు, ఇప్పుడు ముగ్గురుగా వెళ్తున్నాం. అంతేలే, నేను లేకుండా మీరెక్కడికి వెళ్తారని మన బుజ్జాయి ఆపినట్టుంది. అప్పుడు వెళ్ళుంటే మనిద్దరికీ సంతోషం, ఇప్పుడు ముగ్గురి సంతోషం. ఇదే ఎక్కువ కదా బావా. అమ్మా నాన్న ఆ పదాల్లోనే ఏదో గొప్పదనం ఉంది వైదేహి. మనం పిలుస్తున్నప్పుడు తెలియకపోవచ్చు కానీ పిలిపించుకునే స్టేజ్కి వచ్చినప్పుడు ఆ అనుభూతే వేరు. బాబా, టెడ్డీ బేర్స్ ఉన్నాయి అక్కడ, కారపా ప్లీజ్. ఇదేంటి బ్రేక్ పడట్లేదు? బావా కారు బావా. ఏమైంది బావా? వైదేహి, బ్రేక్ బ్రేక్ పడడం లేదు. పడకపోవడం ఏంటి బావా? బ్రేక్ ఫెయిల్ అయింది వైదేహి. బావా వైదేహి, సీట్ బెల్ట్ పెట్టుకో. పెట్టుకున్నాను బావా. వైదేహి, సీట్ బెల్ట్ పెట్టుకో. వైదేహి, నువ్వు జాగ్రత్త. బావా ఊరుకో వైదేహి, ఏం కాలేదు కదా వైదేహి. వైదేహి, నన్ను చూడు, ఏం కాలేదు కదా. ఏడవద్దు వైదేహి, ఏం కాలేదు మనకి. వైదేహి, ఇదిగో నీళ్ళు తాగు, కొంచెం వాటర్ తాగు, తాగు తాగు, మంచినీళ్ళు తాగు. ఊరుకో ప్లీజ్ వైదేహి, ఊరుకో వైదేహి. వైదేహి, ఏడవద్దు వైదేహి. వైదేహి, ఊరుకో ప్లీజ్. ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కాకపోయినా బెలూన్స్ ఎయిర్ బ్యాగ్ లాగా కాపాడే వైదేహి. అవును బాబా, బావగారు ఇచ్చిన బెలూన్స్ నన్నే కాదు మన బిడ్డని కాపాడే.
వెనక సీట్లో పెట్టమన్నా వాటిని పట్టుకొని మంచి పని చేసావు వైదేహి. బావా, ఇవి బెలూన్స్ కాదు, మన కుటుంబం అని బావగారు చెప్పారు కదా. ఆ పేరు పెట్టినందుకు కుటుంబం మనకి రక్షణగా ఉన్నట్టే బెలూన్స్ కూడా రక్షించాయి. అవును వైదేహి.